రావట్లేదా? నాని అవతల కూర్చోరా నాని. ఎటు వస్తుంది? తెలుస్తుందా క్లియర్గా? వినిపిస్తుందా? ఎటు వస్తుంది? ఇటే సార్. మంచిగా వినండి, ఇటువైపుకి వస్తుంది. ఓకే, ఇటు వస్తుందా? వస్తుంది సార్. ఒక 2 minutes కూర్చొని రిపోర్ట్ ఇస్తాను. ఓకే సార్. మళ్ళీ రిపీట్ చేయాలి. ప్రాబ్లం ఇప్పుడు ఆయనకు ప్రాబ్లం ఉందన్నమాట రైట్ సైడ్, కాబట్టి ఒక వైపుకే చెప్తుంది. మనలాంటి వాళ్ళకేమో మొత్తం ఉంటుంది అనమాట. లోపలంతా మైన బ్లాక్ అయ్యింది. ఇది క్లియర్గానే ఉంది. ఇక్కడ వరకు నిండిపోయింది ఇదంతా. మనకు ఇక్కడ నుంచి మనం శబ్దాలు పంపించేది ఇక్కడికి వెళ్ళాలి. మీకు ఇదంతా బ్లాక్ అయ్యింది కదా, సో వినపడదు అన్నమాట. ఇది క్లియర్ చేసుకున్న తర్వాతనే టెస్ట్ చేస్తాం. అదే అదే చెప్పిండు వేరే వాళ్ళు. నాకు ఇది అసలు వినపడదు. 3 సంవత్సరాలు అసలు ఎక్కడ తిరిగినా వస్తే అంటే 3 సంవత్సరాలు. అప్పుడు చెప్పాగా మీకు, ఆ నరం మీకు కొంచెం వీక్ అయ్యింది, అది మెషిన్తో రాదు. అప్పుడు చెప్పాగా, రాసి చూపించాగా, ఆ శబ్దం పోయే నరమే లేదు, వీక్ అయిపోయింది అది. అంతే, ఇంకా మిషన్ పెట్టుకోవడానికి రాదు. ఇప్పుడు నీకు మిషన్ పెడితే నాకు పైసలు వస్తాయిగా, మరి వదిలిపెట్టాను అట్లా. లేదు, నాకు వినపడదు. ఈ వయసు ట్రీట్మెంట్ దీనికి లేదంటారు. క్యాన్సర్ కానీ క్యాన్సర్ కిడ్నీలకు అన్నిటికి ఉంది, కానీ దీనికి మిషన్ రాదు, చెవులు రావు అంటారు. హలో ఏవా, హలో ఏవా, హలో ఏవా, హలో టాయ్స్ తీసు. దిస్ ఈస్ విజయ్, ఆడియాలజిస్ట్ అండ్ స్పీచ్ థెరపిస్ట్ ఫ్రమ్ రాయల్ స్పీచ్ అండ్ హియరింగ్ క్లినిక్. ఈరోజు ప్రపంచ వినికిడి దినోత్సవం సందర్భంగా మనము మన క్లినిక్లో, రాయల్ స్పీచ్ అండ్ హియరింగ్ క్లినిక్లో ఉచిత వినికిడి పరీక్ష శిబిరం నిర్వహిస్తున్నాము. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. ఇదివరకు మనకి పరీక్షలు లేకుండా పల్లెటూర్లలో మనం చూసే ఉంటాం, చెవుడు మూగ వాళ్ళు అవ్వడము. అలాంటివి కాకుండా ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీతో మనకు OAE అన్న ఒక పరీక్ష ద్వారా మనం ముందస్తుగా నిర్ధారణ చేసుకొని ఫ్యూచర్లో పిల్లలు చెవుడు మూగ కాకుండా నిర్ధారించడానికి ఒక పరీక్ష ఉంది. ఆ పరీక్ష కూడా ఇవాళ మనం క్యాంపులో ఉచితంగా చేస్తున్నాము. దీనికి సంబంధించిన ఇలాంటివి వినికిడి లోపం సంబంధించినవి ముందే తెలుసుకొని దాన్ని నిర్ధారణ చేసుకొని మానసికంగా కూడా మనం ఫిట్గా ఉండేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు హియరింగ్ లాస్ ఉందంటే కూడా మానసికంగా చాలా డిస్టర్బెన్సెస్ ఉంటాయి. తర్వాత సర్జరీస్, మెడిసిన్స్ ఇలాంటివి చాలా ఉంటాయి. సో ఇప్పుడు మనకు ఉచితంగా వినికిడి పరీక్ష శిబిరం ఉంది కాబట్టి వినికిడి నిర్ధారణ చేసుకొని ఎలా ఉందో చూసుకొని దాన్ని బట్టి జాగ్రత్త తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను.